కాంతారా సినిమాలో చూపించిన గుళికదేవుడు కథ మీకు తెలుసా? ఒక రోజున పార్వతీదేవి కైలాసంలో చలి ఎక్కువగా ఉందని మంట పెట్టుకొని కూర్చుందట. ఆ మంట కాలి కాలి చివరికి బూడిదగా మారుతుంది. అప్పుడు ఆ బూడిదలోని ఒక వస్తువు కనిపిస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఆ బూడిదలో చెయ్యి పెట్టి ఏంటబ్బా అని తీస్తుంది. అది ఒక పెద్ద గులకరాయి. ఆ గులకరాయిని తీసుకొని పార్వతీదేవి శివుడు వద్దకు వెళుతుంది. అప్పుడు శివుడు ఆ గులకరాయిని చూసి నవ్వుతూ, ఇది వట్టి రాయి, దీనిలో ఏ విశేషం లేదు అని చెప్పి నవ్వుతూ నేలకేసి కొడతాడు. శివపార్వతులు ఇద్దరి చేతి ముద్రలు ఆ గులకరాయి మీద పడతాయి. శివపార్వతులు ఇద్దరి చేతి స్పర్శ వల్ల ఆ గులకరాయికి ప్రాణం వస్తుంది. గులకరాయి కదులుతూ ఉండడం చూసి పార్వతీదేవి శివుడికి చెబుతుంది. అప్పుడు శివుడు ఇది ఏదో విచిత్రంగా ఉందే అని అనుకుని ఆ గులకరాయిని విష్ణుమూర్తికి ఇస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ గులకరాయిని పట్టుకోవడంతో ఆ రాయిలో ఏదో శక్తి ఉందని అర్థమవుతుంది. ఆ రాయి ఒక పాముకి ఇస్తాడు. ఆ పాము ఆ రాయిని మృంగేస్తుంది. వెంటనే పాముకి గర్భం వచ్చి 9 నెలల తర్వాత నెలవుల్లా అనే పాము కడుపు చీల్చుకుంటూ ఒక గులక బయటకు వస్తాడు. అతడికి ఎంతో ఆకలి వేస్తుంది. అతడు ఆకలి తట్టుకోలేక సముద్రంలో ఉన్న చేపలన్నీ తినేస్తాడు. సముద్రంలో ఉన్న నీటిని మొత్తం తాగేస్తాడు. పక్కనే ఉన్న గ్రామ ప్రజలు గుళిక ఆకలి తీర్చడానికని ఏనుగు మాంసాన్ని పెడతాడు. గుళిక ఆ ఏనుగు మాంసాన్ని కూడా తినేసి ఇంకా ఆకలి ఆకలి అని అరుస్తాడు. అప్పుడు ప్రజలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ గోడు విన్నవించుకుంటారు. జరిగినది చూసిన విష్ణుమూర్తి ఆ గుళిక దగ్గరికి వెళ్ళి తన చిటికెన వేలు చిన్నది కోసి గుళికకి ఇస్తాడు. ఎప్పుడైతే గుళిక విష్ణుమూర్తి చిటికెల వేలు తింటాడో అతని ఆకలి మొత్తం తీరిపోతుంది. కోపం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తరువాత ఆ మహావిష్ణువు గుళికతో ఇలా అంటాడు, ఆ సముద్రానికి నువ్వే కాపలాగా ఉండాలి. ఆ ప్రాంతంలో పంజరులు కూడా రైతులకు కాపలాగా ఉంటారు. ఒకరోజు పంజరులకు గుళికకు ఏదో గొడవ వస్తుంది. కఠోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం సాక్షాత్తు దుర్గామాత వచ్చి ఆపుతుంది. మీరిద్దరూ సోదరుల్లాగా ఉండి ఇక్కడున్న మనుషులను కాపాడమని ఆ దుర్గామాత ఆదేశిస్తుంది. అప్పటి నుంచి గుళిక పంజరలను ఒక అన్నలా కాపాడుతూ సముద్రాన్ని కూడా కాపాడుతూ ఉంటాడు. ఇదే కాంతారా సినిమాలోని స్టోరీ. మీలో ఎంతమంది కాంతారా సినిమా చూసారో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.